కలెక్షన్స్ ను చెప్పి ఆనందపడదామనుకున్న నిర్మాత దర్శకులకు షాక్ ఇచ్చాడు పవన్. రికార్డుల కలెక్షన్ల కంటే అభిమానులు ఆనందంగా ఉన్నారా అన్నది మాత్రమే అడిగాడు. అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, కలెక్షన్ల గురించి చెప్పొద్దన్నాడు. పవన్ ఈ డిఫరెంట్ యాంగిల్ ని చూసిన గణేష్, హరీష్ లు సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కని పిల్ల. పవర్ స్టార్ కు తిక్కున్నా దానికో లెక్కుంది. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్కుంది. బాక్సాఫీస్ లెక్కలు తేల్చేశాడు గబ్బర్ సింగ్. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డును కొట్టాడు. 81 సంవత్సరాల చలనచిత్ర రికార్డులు తిరగరాశాడు. నిర్మాత, దర్శకుడు, మెగా ఫ్యాన్స్ ను సక్సెస్ ఆనందంలో ముంచెత్తాడు గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ ను 1కి 10 సార్లు చూస్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. గణేష్ మొక్కు తీర్చుకున్నాడు. మరి దీనంతటికీ కారకుడైన పవర్ స్టార్ ఏం చేస్తున్నాడు? ఆయనకు సినిమా హిట్ అయినా ఒకటే, ఫట్ అయినా ఒకటే, దేనికి చెల్లించాడు. అందుకే ఈ క్యారెక్టర్ చూసి దర్శకుడు హరీష్ శంకర్ సినిమాలో ఓ డైలాగ్ రాశాడు. హిట్ అయితే ఆయన తోట పని చేసుకుంటున్నారు, ఆయన పుస్తకాలు చదువుకుంటున్నారు, ఎక్కడ దేని గురించి మాట్లాడలేదు, కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా ఇవ్వట్లేదు. అంటే ఇది ఇవాళ హిట్ అయిందన్నట్టు కాదు, అలా నైజం. నేను ఆడియో ఫంక్షన్ చెప్పినట్టు ఆయన స్థానం వేరు, ఆయన స్థాయి వేరు. సక్సెస్ ఫెయిల్యూర్స్ కే కాదు, కలెక్షన్స్ కు కూడా పవర్ స్టార్ అతీతుడు. అదేమంటే అది మనకు అనవసరం అంటాడు. ఆయన తిక్కకు లెక్కుంది కానీ సినిమా కలెక్షన్స్ కు లెక్కుండదు. సినిమా హిట్ అయిందా, ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారా అన్నదే ఆయన లెక్క. అందుకే కాబోలు గబ్బర్ సింగ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అనౌన్స్ చేయలేదు. చాలా ఆనందంతో ఆయనతో షేర్ చేసుకున్నాను. వెళ్ళి ఎలా ఉంది, ఏమంటున్నారు అంటే మాటలు రావట్లేదు సార్, మామూలుగా మెసేజ్లు రావట్లేదు, మామూలుగా ఫోన్ కాల్స్ రావట్లేదు, ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్. అంటే అభిమానులందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. హరీష్, అది నాకు తెలిసింది. వాళ్ళందరి పాజిటివ్ దీవెనలు మనకు ఎప్పుడు ఉంటాయి. వాళ్ళని ఇంత ఆనందపరిచేలా చేసినందుకు, వాళ్ళు తృప్తి పడ్డందుకు, వాళ్ళ పాజిటివ్ దీవెనలు, వాళ్ళ పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు ఎప్పుడు ఉంటాయి అన్నారు. ఆ తర్వాత సార్ మంది నైజాంలో మొదటి రోజు అని మాట్లాడబోతున్నా. హరీష్ సార్ అది కాదండి, అసలు ఓవర్సీస్ లో మన కలెక్షన్. హరీష్ అవన్నీ మన విషయాలు కాదు, వదిలేయి. ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, హ్యాపీగా ఉన్నారు సార్. నిజంగా అంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఎంత కలెక్షన్ చెప్పొకసారి అని అట్లీస్ట్ విని ఆనందపడాలనుకుంటారు. గర్వంగా 10 మంది చెప్పుకోకపోయినా అట్లీస్ట్ వినాలనుకుంటారు. నేను కలెక్షన్స్ అని చెప్పేసరికి హరీష్ ప్లీజ్ అందరం హ్యాపీగా ఉన్నాం కదా, గదిలో అది మన చేతిలో లేదు. గబ్బర్ సింగ్ సక్సెస్ ఆనందాన్ని అందరూ ఒకరికొకరు పంచుకుంటుంటే పవర్ స్టార్ మాత్రం సింపుల్ గా తనకిష్టమైన పనిలో సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తన దేవుడు పవర్ స్టార్ తో హ్యాపీనెస్ ను పంచుకుందామనుకున్న నిర్మాతకు షాక్ ఎదురైంది. పవర్ స్టార్ కి సూపర్ హిట్ అయింది బాబు అని చెప్పి తోటలో పనిచేసుకుంటున్నాడు. వెళ్ళి సినిమా రిలీజ్ అయ్యి హీరో గారిని కలవడానికి అడుగు ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నారు, వెళ్ళటం జరిగింది. మామూలుగా లుంగి కట్టుకొని మామిడి మొక్కల్లో పనిచేసుకుంటున్నారు. ఆయన హిట్లు రేంజ్లు ఆయన పట్టించుకోరు. ఆయన ఒక అతీతమైన వ్యక్తి, ఆయన ఒక శక్తి. ఆయన హిట్ వస్తే కూడా ఆయనలో రియాక్షన్ లేదు. నేను డాన్సింగ్ చేద్దామని వెళ్ళాను, మామూలుగా తోటలో పనిచేసుకుంటున్నారు. నాకు షాపు, ఆ షాప్ లో ఈ సూపర్ షాప్ కావాలా, ఆ షాప్ నేను తీరుకోలేకపోతున్నాను. పవన్ కళ్యాణ్ హిట్లతో సంబంధం లేదు. ఆయన ఆల్రెడీ ఆయన ఒక పవర్ గురించి నేను తక్కువ ఎంత చెప్పినా తక్కువ. ఈ చిత్రం కలెక్షన్స్ కి హద్దు లేదు, దీనికి ఫుల్ స్టాప్ లేదు. ఎక్కడా గుద్దో నాకే అర్థం కావట్లేదు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की गब्बर सिंह. వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, he's on the way to do something. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, it's a brand new song. ఇక ఇవి బులెటిన్ విషయాలు. తర్వాత ఆఫ్ ది స్క్రీన్ ప్రసారం.